హాయ్ ఫ్రెండ్స్, అమ్మ కూరకారంలో మీకు 37-36 ప్రోడక్ట్లతో మేము ముందుకు వచ్చాను. ఇక 2-3 రోజుల్లో కూడా మా దగ్గర ఏమేమి ఉన్నాయి, కొత్త ప్రోడక్ట్లు మేమేం తయారు చేసామనేది నేను మీకు వీడియో పెడతాను. అందుకనే రెగ్యులర్గా యూట్యూబ్ వీడియో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ సరిగ్గా పెట్టలేక పాత వీడియోసే పెడుతూ వచ్చాను. పొద్దున్నే 9 వర్కర్స్ వచ్చేస్తారు, తర్వాత సాయంత్రం 5 వరకు ఉంటారు. మళ్ళీ తర్వాత నాకు ఎక్స్ట్రా 1 అవర్ పని, సో లంచ్ టైం 1 అవర్ బ్రేక్. ఇంక ఈ టైంలో తప్ప నాకు ఏ టైము ఖాళీ ఉండట్లేదు. రాత్రి వరకు కూడా వర్క్, ఇల్లు, సంసారం ఇట్లా అన్నమాట. సో మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాల్సిన నెంబర్, వాట్సాప్ నెంబర్, నార్మల్ కాల్ పనిచేయదు. మా పెద్దమ్మాయి చూస్తుంది, మా ఎంప్లాయ్ చూస్తారు, మీకు వెంటనే రిప్లై ఇస్తారు. 1 వీక్ లోపు మీకు కొరియర్ అనేది చేస్తాము. మీకు అక్కపక్క మేము అన్నాలే కానీ ఈ రోజు మీరు కొరియర్ ఆర్డర్ పెట్టుకుంటే వెంటనే మీకు పార్సల్స్ కట్టేస్తున్నాము. మీకు చెప్పడం 1 వీక్ అని చెప్తాను, ఎందుకంటే కొంతమంది టెన్షన్ పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి. వారంలో 5 రోజులు 3 రోజుల్లోపు మీకు వచ్చేస్తుంది. హోమ్ మేడ్ అండి, నా చేతితో నేను తయారు చేసేది. మీకు ఎప్పుడు కూడా మా దగ్గర ఓల్డ్ స్టాక్ అనేది ఉంది. మా దగ్గర 100 కారాలు మరక పట్టిస్తూ ఉంటాం, మళ్ళీ ఇదే పనిలో ఉంటాం. అదే నాకు రోజంతా పని అనమాట. సో మీరు ఈ విధంగా ఆర్డర్ పెట్టుకున్నారు కాబట్టి ఒక 10 మెంబర్స్ నేను వర్క్ ఇవ్వగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే యూట్యూబ్ చేసి చాలా బిజీగా ఉండేదాన్ని, ఫ్యామిలీని చూసి బిజీగా ఉండేదాన్ని. ఇప్పుడు ఈ వర్కర్స్ని మెయింటైన్ చేయడం అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ టైం అంతా వాళ్ళతో పెట్టి వాళ్ళ దగ్గర ఉండి అన్ని చూసుకోవడం అంటే నా బ్రెయిన్తో పని. అయినా కూడా నాకు ఈ పనిలో సాటిస్ఫాక్షన్ ఉంది. మా అమ్మ అని పెట్టాను కాబట్టి దీంట్లో ఎంత కష్టం ఉన్నా సరే నిజాయితీగా నేను నిలబెట్టుకుని మీకు మంచి ప్రోడక్ట్లు అనేది మీకు అందజేస్తాను. హోమ్ మేడ్గా మేము చేసినవి, నా చేతితో నేను చేసినవి మీ ఇంటికి రావాలనేది నా కాన్సెప్ట్ చూపిస్తాను. ఇది అమ్మ కూరకారం అండి, మీకు 150 కేజీలు, ఒక్కొక్క డ్రమ్ము 50 కేజీలు అనమాట. ఇదిగోండి ఇదంతా కూడాను. తర్వాత ఇదిగోండి, ఇది మీకు దోశ ఇడ్లీ పౌడర్ అండి. ఇది దోశ వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, ఫ్రెష్గా పట్టించిన పౌడర్. ఇది కూడా 100 కేజీలు. మీరు రాత్రి పూట కలిపి పెట్టుకొని పొద్దున్నే ఇడ్లీ పిండికి ఎలా వేసుకుంటారు అలా వేసుకొని చిక్కగా కలుపుకొని ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కూడా కలిపేసి మీరు దోశ చేసుకోవచ్చు. ఇడ్లీ అయితే అప్పటికప్పుడు అంత బాగోదు, కానీ రాత్రి కలిపి పెట్టుకుంటే మంచిది అనమాట. సో ఇది ఫ్రెష్ పిండి మా దగ్గర ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు నేను పట్టిస్తూనే ఉంటాను. ఎప్పటికప్పుడు అయిపోతుంటే స్టాక్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి నేను నిన్నగా పట్టించాను, నిన్నే పెడతా ఉంటే అవ్వలేదు. సో ఇప్పుడు మీకు ఇది చికెన్ మసాలా చూడండి. ఇది కూడా మీకు దగ్గర 70-80 కేజీలు ఉందన్నమాట. చికెన్ మసాలా కావాలన్నా, మటన్ మసాలా కావాలన్నా, అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలాలు కావాలన్నా, పన్నీర్ మసాలా, ఫిష్ మసాలా, నల్ల కారం, మిరియాల కారం, ఇటు క్యా వీటితో పాటు అవిసె పౌడరు, మునగాకు కారం, నల్ల కారం, కరివేపాకు కారం, ఇవన్నీ చాలా మంచిదండి హెల్త్కి. నేను వీటిలో ఆయిల్ ఎటువంటి వేయకోకుండా డ్రైగా చేస్తాం కాబట్టి అవి ఫస్ట్ ముద్దలో తినడానికి ప్లాన్ చేయండి. దోశ ఇడ్లీతో పాటు కూడా తినండి, హెల్త్కి మంచిది, వెయిట్ లాస్కి మంచిది, అన్నిటికి మంచిది. దోశ ఇడ్లీ పౌడర్ ఇది. మీరు దోశ ఇడ్లీ 2 చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసి చక్కగా బుక్ చేసుకోండి, ఓకేనా? ఏంటి మనిషిని లావ్ అయినట్టు కనిపిస్తున్నాను? నేను లావ్ అవ్వలేదండి, ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి. ఒకప్పుడు ఇది వేసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ సన్నగా కనిపించాను. ఇప్పుడు ఏంటి చేతులు గీతులు మొత్తం ఇలా అయిపోయింది, బాడీ వెడల్పు అయిపోయింది కదా. బాయ్.